వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు అవినాష్. అయితే ఈ వీడియోలో ఈరోజు శుక్రవారం అంటే మరి గమనించవచ్చు, డైలీ కూడా మీ వరకు వెదర్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు తీసుకొస్తున్నాం. కాబట్టి మరి ఈరోజు కూడా అధికారికంగా వచ్చిన అప్డేట్ అయితే మీ వరకు తీసుకురావడం జరిగింది. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డైలీ ఫాలో అవ్వాలి అనుకుంటే ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఇక ఈరోజు వచ్చిన వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం. భారత వాతావరణ శాఖ ఐఎండీ మరి ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరోసారి వర్ష హెచ్చరికలు అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఆగస్టు 7 అంటే ఈరోజు శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లాల్లో ఉరుములు మరి మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు. అయితే నిన్న మరి గమనించవచ్చు, విశాఖపట్నం మొత్తం మీద కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులు కూడా రావడం జరిగింది. మరి భారీ వర్షం అయితే సాయంత్రం చాలా ఎక్కువగా పట్టుకుంది. వర్ష సూచన మనం ఇంతకుముందు కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది మన ఛానల్ తరపు నుంచి. మరి అదే విధంగానే అప్డేట్ చేసిన విధంగానే నిన్న మరి విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ను కూడా ఈ యొక్క వర్షం భారీ వర్షం అయితే కవర్ చేసిందని చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు ఈరోజు శుక్రవారం సాయంత్రానికి మరి చూసినట్లయితే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇది కేవలం విశాఖపట్నం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు పలు ప్రాంతాల్లో నిన్న చెప్పినట్లుగా కొన్ని ప్రాంతాలు అయితే కవర్ చేశాము. అటు కాకినాడ కానీ విశాఖపట్నం మరి అదేవిధంగా కొన్ని ప్రాంతాలు కవర్ చేయడం జరిగింది. ఇక అదేవిధంగా హైదరాబాద్లో కూడా మనం ఈ వర్షాల యొక్క సూచనలు అయితే చూస్తామని కూడా విన్నాం. ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అదేవిధంగా నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందని ఐఎండీ యొక్క సందర్భంగా తెలియజేసింది. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అనేది మనం చెప్పలేం. కానీ ఆల్మోస్ట్ ఈ యొక్క వర్ష సూచన అయితే ఈరోజు కూడా కనిపిస్తుంది. మరి మొత్తం మీద ఐఎండీ యొక్క అధికారిక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదైందనమాట. ఇందులో భాగంగానే పలు ప్రాంతాల్లో ఈ యొక్క వర్షాలు అయితే పడతాయి. అయితే తెలంగాణలో కూడా ఆదిలాబాదు, కుమరం భీము, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, కరీంనగరు, పెద్దపల్లి, భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, వరంగల్, హనుమకొండ, ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ యొక్క సందర్భంగా అధికారికంగా తెలియజేయడం జరిగింది. ఇక లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం కూడా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే నేను విశాఖపట్నంలో మనం గమనించినట్లయితే ఎక్కువగా చిన్న వర్షాలకి కానీ కొంచెం మోస్తరు వర్షాలకి కానీ నీళ్ళు అంతగా నిలబడదు. అలాంటిది నిన్న పడే వర్షానికి ఎంత దారుణంగా కొన్ని రోడ్లు అయితే నిలిచిపోయింది నీళ్ళు. మరి అటువంటిది ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు మాత్రం ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క అధికారికంగా ప్రకటనతో మనకు అర్థమవుతుంది. మరి నేను చెప్పినట్లుగానే మనకి భారీ వర్షాలు అయితే పడడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు రైతులు కోతకు వచ్చిన పంటలను భద్రపరచుకోవాలని, ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, అవసరం లేకపోతే భారీ వర్షాల సమయంలో ప్రయాణాలు చేయొద్దని వాతావరణ శాఖ యొక్క సందర్భంగా ఎప్పటికప్పుడు సూచిస్తూనే వస్తుంది. ఇక మొత్తం మీద ఆగస్టు 7న ఏపీ మరియు తెలంగాణ పలు జిల్లాల్లో అంటే ఈరోజు వర్షాలు ఈదురుగాలితో కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇక ప్రజలు స్థానిక వాతావరణ శాఖ విడుదల చేసే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఓవరాల్గా మనకి ప్రతిరోజు కూడా ఈ యొక్క అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అది కూడా అధికారికంగా వచ్చిన అప్డేట్స్ అయితే మీ వరకు నేను తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు కూడా వచ్చిన అధికారికంగా లైవ్ ఫోర్కాస్ట్ మరి వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించిన వివరాలు మీ వరకు తీసుకొచ్చాను. కాబట్టి మర్చిపోకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మరి ముఖ్యంగా ప్రతి అప్డేట్స్ కూడా అధికారికంగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.